నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాళ ఈవినింగ్ న్యూస్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా దిశ 5 PM బులెటిన్ చూసుకుంటే, మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. సిగరెట్ వెలిగిస్తూ సెక్యూరిటీతో చిరంజీవి ఎంట్రీ. మెగా 157 సినిమా టైటిల్ రివీల్ చేసిన అనిల్ రావిపూడి. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే 70th బర్త్డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు ఇవాల్టి మెగా అప్డేట్ ఏముంటుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నటువంటి 157 చిత్రం సినిమా టైటిల్ గ్లిమ్స్ని ఈరోజు రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆ సినిమా పేరుని మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారంటూ టైటిల్ రివీల్ అయితే చేశారు. దానికి సంబంధించిన వార్తను దిశలో ప్రధానంగా ఇచ్చారు. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ను రిలీజ్ చేస్తూ మేకర్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా మెగా 157 చిత్రానికి సంబంధించిన టైటిల్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రివీల్ చేశారు. ఈ మేరకు సినిమా గ్లిమ్స్ను విడుదల చేశారు. ఈ సినిమాకు మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్, పండక్కి వస్తున్నారనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ వీడియోలో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. సూటు బూటు వేసుకొని గాగుల్స్ పెట్టుకొని స్టైల్గా సిగరెట్ వెలిగిస్తూ ఫుల్ సెక్యూరిటీతో ఎంట్రీ ఇచ్చారు. గన్ పట్టుకొని స్టెప్స్ దిగుతూ అభిమానులు ఫిదా ఇలా చేశారు. ఈ వీడియోకు విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ యాడ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. అది చూసిన నెటిజన్లు అదిరిపోయింది, అస్సలు ఊహించలేదని, మెగాస్టార్ లుక్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ గ్లిమ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. సో ఇది మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించినటువంటి అంటే మెగా 157 సంబంధించినటువంటి టైటిల్ ఇది. దీనిపై ఇప్పటికే చాలా నెట్టింటి కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా రకరకాల కామెంట్లు చేస్తూ చిరంజీవికి బర్త్డే విషయం చెప్తున్నారు. అలాగే మరొక వార్తా కథనం చూసుకుంటే, తాకట్టు మార్వాడి కనికట్టు, జూబ్లీస్ వ్యాపారి మోసం. తాకట్టు పెట్టిన బంగారంతో పరారీ, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. మార్వాడి గోబ్యాక్ ఇష్యూ వేళ వెలుగులోకి. తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి గోబ్యాక్ నిరసనల వేళ హైదరాబాద్లో ఓ మార్వాడి వ్యాపారి మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. తాకట్టు పెట్టిన బంగారం వెండితో వ్యాపారి ఉడాయించడంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకృష్ణనగర్లోని ముఖేష్ జైన్ పాన్ బ్రూకర్స్ వద్ద గోపాల్ నాయక్ అనే వ్యక్తి 2.5 తులాల బంగారం, 1/2 kg వెండి ఆభరణాలు తాకట్టు పెట్టారు. మార్చిలో విడిపించుకోవడం కోసం వెళ్ళగా లాకర్లో ఉన్నాయంటూ ముఖేష్ జైన్ బుకాయించాడు. అనంతరం నెల రోజుల తర్వాత వ్యాపారాన్ని తన బాబాయ్ బాబులాల్ జైన్కు అప్పగించి ముఖేష్ ఉడాయించినట్లు బాధితుడు ఆరోపించాడు. నగలను లాకర్ నుంచి తెచ్చిన తర్వాత ఇస్తానని అతని బాబాయ్ బాబులాల్ జైన్ కాలయాపన చేశారని బాధితుడు చెప్పారు. నెలలు గడిచిన ఆభరణాలు బాబులాల్ ముఖేష్ జైన్ వెనక్కి ఇవ్వకపోవడంతో గత జూన్ 24న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశానని గోపాల్ నాయక్ తెలిపారు. వ్యాపారి వద్ద సొమ్ము తాకట్టు పెట్టిన రసీదులు, అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. అయితే ఇప్పటి వరకు కేసు నమోదు చేయడం లేదంటూ గోపాల్ నాయక్ ఆరోపణలు చేశారు. వెంటనే ముఖేష్ జైన్ అతని బాబాయ్ బాబులాల్ జైన్ మీద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది విషయం. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి గోబ్యాక్ నినాదాలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. మార్వాడి గోబ్యాక్ అంటూ నిరసనలు కూడా తెలుపుతున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కూడా ఓయూ చేసి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. అయితే తాకట్టు సంబంధించినటువంటి ఒక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి జూబ్లీహిల్స్ పరిధిలో చేసిన ఫిర్యాదు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటే, ముఖ్యంగా తను తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇవ్వకుండా ఆభరణాలను అలాగే లాకర్లో ఉన్నాయంటూ కాలయాపన చేస్తూ వచ్చారని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించినటువంటి వెంటనే పోలీసులు అంటే తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. తాను జూన్ నుంచి కూడా తను రోజు అక్కడ వాళ్ళని అడుగుతూ ఉన్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా తను టైం వేస్ట్ చేస్తున్నారని, కానీ తను నగలు తెచ్చి ఇవ్వట్లేదని చెప్పేసి బాధితుడైతే పోలీసులు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించినటువంటి కేసు అయితే నమోదైందని తెలుస్తుంది మనకి. ఇంకా మరో కథనంలోకి వెళ్తే, ముఖ్యంగా సహస్రను హత్య చేసింది 10th స్టూడెంట్, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి 12 ఏళ్ల బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది.
10వ తరగతి చదువుతున్న ఒక వ్యక్తి అబ్బాయి బాలుడు ఈ హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన కథనం ఈ విధంగా ఉంది. హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన 12 ఏళ్ల బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. సహస్రను కత్తితో పొడిచి చంపింది 10వ తరగతి విద్యార్థి అని కూకటిపల్లి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మృతురాలి ఇంటి వెనుక వైపు ఉన్న భవనంలోని నివాసం ఉంటున్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థి వెంకట్ సహస్రను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించి అరెస్ట్ చేశారు. V6 డిజిటల్ సంబంధించి సహస్ర వార్తను ఒకసారి చూసుకుంటే, కుకట్పల్లి సంగీత్ నగర్లో కలకలం రేపిన 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10th క్లాస్ విద్యార్థి ఆమెను హత్య చేసినట్టు నిర్ధారించారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్లోనే ఉంటున్న ఆ బాలుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం నిందితుడు దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలనేది ఇంగ్లీష్లో స్క్రిప్ట్ రాసుకుని వెంట కత్తి తీసుకుని పక్క బిల్డింగ్ నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. దేవుడి ఉండి పగులు కొట్టేందుకు యత్నించడంతో పాటు 80,000 చోరీ చేశాడు. అదే సమయంలో సహస్ర బాలుని చూసింది. ఎవరికైనా చెబుతుందేమన్న భయంతో కత్తితో పొడిచి చంపేశాడు. బాలుడు పక్క బిల్డింగ్ నుంచి లోపలికి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధానంగా నిందితుడిని వెంకట్గా గుర్తించారు. 10వ తరగతి చదువుతున్నట్టుగా పోలీసులు సమాచారం. ఈ పాటికి అతన్ని అరెస్ట్ చేసి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుంటున్నారు. అయితే ఈ అబ్బాయి వీడియోలో అంటే ఒక స్క్రిప్ట్ రాసుకుని ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆ దొంగతనానికి వెళ్ళడము, ఆ తర్వాత దొంగతనం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలనే విషయంలో కూడా ఒక పక్కాగా స్క్రిప్ట్ రాసుకొని 10వ తరగతి చదువుతున్న ఈ పిల్లవాడు దాన్నంతా ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం చేసినటువంటి వ్యవహారంగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో అంటే దొంగతనం జరిగిన తర్వాత వెళ్ళిపోతున్న సందర్భంలో సహస్ర ఆ అబ్బాయిని అడ్డుకోవడంతో ఆ అమ్మాయిని చంపేశాడు అనిగా చెప్తున్నారు ఇక్కడ. అంటే ఫస్ట్ కత్తి అంటే అమ్మాయిని అంటే పీక నులిమినట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఆమె చనిపోయిందో లేదో అన్నట్టు కత్తితో పొడిచి ఆ తర్వాత రకరకాల అంటే చాలా ఇంకా కత్తిపోట్లు పొడిచి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం చాలా అంటే తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనను చాలా ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు చాలా త్వరగా వేగంగా ఈ కేసును అయితే ఛేదించారు. మిస్టరీ అయితే వీడింది. ఇక మరో కథనంలోకి వెళ్తే, దిశలో వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆరోగ్య శాఖలో 1623 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసిన రిక్రూట్మెంట్ బోర్డు. తెలంగాణ వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య శాఖలో మరోసారి ఉద్యోగాల జాతర మొదలైంది. ఈ మేరకు ఇవాళ 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్లో 1616, ఆర్టీసీ హాస్పిటల్స్లో 7 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులకు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గడువు ఇస్తూ ఉత్తర్వులో పేర్కొంది. దీంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. జిల్లా ఏరియా హాస్పిటల్స్లకు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగు అవనున్నాయి. మరో 7,000 పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. వైద్య విద్యార్థులకు అయితే గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా 1623 పోస్టులకు ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇవన్నీ కూడా స్పెషలిస్ట్ డాక్టర్లకు సంబంధించినటువంటి పోస్టులు. ఇవన్నీ కూడా భర్తీ అయితే చాలా వరకు కమ్యూనిటీ హాస్పిటల్స్ కానీ ఇతర హాస్పిటల్స్లలో వైద్య సేవలు మరింత మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి అధికారులు అంటున్నారు. వీటితో పాటు మరో 7,000 పోస్టులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. సో అవి కూడా వేస్తే వైద్య రంగంలో దాదాపుగా చాలా వరకు ఒక మెరుగైన వైద్య సేవలు అందించడానికి అయితే అవకాశం ఏర్పడుతుంది. దీనిపై ప్రభుత్వం మరింత వేగంగా దృష్టి పెడితే ఇటు డాక్టర్లు కూడా ప్రభుత్వ అంటే ఎవరైతే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారో పోస్టుల కోసం వాళ్ళందరూ కూడా ఒక తీపి కబురు అయితే అందించినట్టుగా ఉంటుంది. ఇక మరో వార్తా కథనాలకు వెళ్తే, లారీ క్యాబిన్ సీట్ల కింద గంజాయి, 2 కోట్ల విలువైన సరుకు పట్టివేత. వివరాలు వెల్లడించిన ఇల్లందు డిఎస్పీ చంద్రభాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. టేకుపల్లి మండలం వెంకట్య తండా సమీపంలో సిసిఎస్ టేకులపల్లి పోలీసులు సంయుక్తంగా వాహనాలకు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లారీని చెక్ చేయగా క్యాబిన్ సీట్ల కింద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసి 2 కోట్ల 13 లక్షల రూపాయల విలువైన దాదాపు 425 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇల్లందు డిఎస్పీ చంద్రభాను ఇవాళ మీడియాకు తెలిపారు. ఒడిశా నుంచి భద్రాచలం పాల్వంచ మీదుగా రాజస్థాన్కు తరలిస్తుండగా
గంజాయి తరలిస్తున్న లారీని పట్టుకున్నామన్నారు. నిందితులు ప్రభులాల్ గుర్జర్, శివరాజ్ గుర్జర్ అరెస్ట్ చేయగా రాంబాబు, నారాయణ గుర్జర్ పరారులో ఉన్నారని ఆయన చెప్పారు. సో లారీ క్యాబిన్ కింద చాకచక్యంగా తెలివిని ప్రదర్శిస్తూ వాళ్ళైతే ఏకంగా 400 కేజీల పైనటువంటి గంజాయిని తరలిస్తుండగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు. సిసిఎస్ పోలీసులు అలాగే స్థానిక పోలీసులు కలిసి నిర్వహించినటువంటి తనిఖీల్లో ఈ గంజాయి అయితే బయటపడింది. దీని విలువ దాదాపు 2 కోట్లకు పైబడి ఉందని చెప్పి పోలీసులు అంటున్నారు. సో ఎక్కడి నుంచి ఒడిశా నుంచి ఖమ్మం భద్రాచలం మీదుగా రాజస్థాన్ తరలిస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. సో ఈ భారీగా దొరికినటువంటి గంజా వ్యవహారంలో నిందితులను అయితే అరెస్ట్ చేశారు. ఒక ముగ్గురు అయితే మాత్రం ప్రస్తుతం పరారులో ఉన్నారని చెప్పి పోలీసులు అంటున్నారు. ఇక హైకోర్టులో ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరు? లైసెన్స్ లేకుంటే కేబుల్స్ కట్ చేయాలి. రామంతపూర్ విద్యుత్ ఘటనపై హైకోర్టు సీరియస్. కేక్ కట్ చేయాల్సిన బాలుడు తలకొరి పెట్టడం కలిసివేసింది. మామూళ్లతో కొందరు ఉద్యోగుల జోబులు పరిగెత్తున్నాయి. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఇది. కరెంట్ షాక్ ప్రమాదంపై ఎవరికి వారే చేతులు దులిపేసుకుంటే ఎలా? జస్టిస్ నగేష్ భీమపాక ఎమోషనల్. జిహెచ్ఎంసీలో లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవి ఉంచవద్దని హైకోర్టు ఆదేశించింది. రామంతపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి కేబుల్ వైర్ తగిలి 5గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత హైదరాబాద్లోని పలు ఏరియాల్లో కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు తొలగిస్తున్నారు. వైర్లకు తిరిగి కనెక్షన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఎయిర్టెల్ సంస్థ కోరింది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటంపై జస్టిస్ నాగేష్ భీమపాక సీరియస్ అయ్యారు. రామంతపూర్ ఘటనను ఆయన ప్రస్తావించారు. బర్త్డే రోజు తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడు ఘటనపై జడ్జి ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. కేకు కోయాల్సిన 9 ఏళ్ల బాలుడు తలకొరివి పెట్టడం తనను తీవ్రంగా కలిచివేసిందని జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారు చేతులు దులిపేకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరు? పసిహృదయం పగిలిపోయింది. దీనికి అందరం బాధ్యులమే. సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. చలరహిత చట్టాలతో ప్రజల ప్రాణాలు ఎలా కాపాడగలం అని ప్రశ్నించారు. వైర్ల బరువుతో స్తంభాలు ఒరిగిపోతున్నాయన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూలతో కొందరు ఉద్యోగుల జోబులు బరువెక్కుతున్నాయన్నారు. ఒకరినొకరు నిందించుకోవద్దని, ఇలాంటివి పునరావృతం కావద్దని సూచించారు. స్తంభాలపై అన్ని వైర్లు నలుపు రంగులో ఉన్నందున గుర్తుపట్టలేకపోయామని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొనగా, కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని మాత్రం బాగానే గుర్తుపడతారని న్యాయమూర్తి చురకలంటించారు. అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. అయితే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రామంతపూర్లో చోటు చేసుకున్న విషాదకరమైన ఘటనపై జస్టిస్ నగేష్ భీమపాక తీవ్ర స్థాయిలో అయితే ఉద్యోగానికి గురవుతూ ఇవాళ తాను తీవ్రత వ్యాఖ్యలు చేశారు. అంటే ఎయిర్టెల్ ఏదైతే వైర్లు కట్ చేశారో దాన్ని పునరుద్ధరించాలంటూ ఎయిర్టెల్ వేసిన పిటిషన్పై ఇవాళ జరిగిన వాదన సందర్భంగా జస్టిస్ తీవ్ర ఉద్వేగానికి అయితే గురయ్యారు. అయితే అధికారులకు మామూలతో వాళ్ళ జోబులు అయితే నిండుతున్నాయని, వాళ్ళు కరెన్సీ నోట్లపైన గాంధీని గుర్తించగలుగుతున్నారు, కానీ సంబంధించినటువంటి అంటే అవినీతితో సంబంధించి వాళ్ళ కళ్ళు మూసుకుపోయినట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఒక 9 ఏళ్ల బాలుడు తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అంటే కేక్ కట్ చేయాల్సిన సమయంలో కేక్ కట్ చేసి తండ్రికి తినిపించాల్సిన సందర్భంగా తలకొరి పెట్టాడని, ఇది చాలా హృదయాన్ని కలిచివేసిందంటూ ఆయన ఉద్వేగానికి అయితే గురయ్యారు. అంటే అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారంటూ, అలాగే అందరం కూడా దీనికి బాధ్యులమే అంటూ ఆయన తీవ్ర ఉద్వేగానికి అయితే గురయ్యారు. ఈ ఘటనపై తదుపరి విచారణ సోమవారంకి అయితే హైకోర్టు వాయిదా వేసింది. సో ఆ రోజు ఇంకా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగనుందని తెలుస్తుంది. ఇక మరో వార్తాకథలోకి వెళ్తే, ఆస్తి ముద్దు నాన్న వద్దు, ఆసిఫ్ నగర్లో తండ్రిని గెంటేసిన కూతురు. కలెక్టరేట్లో బాధితుడి ఫిర్యాదు, అధికార యంత్రాంగం జోక్యం. పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రయోగం. ఆస్తి కోసం మమకారం మర్చిపోయిన ఘటన ఇది. సాధారణంగా తండ్రిపై కూతురుకు ప్రేమ ఎక్కువ ఉంటుంది అంటారు, కానీ అందుకు భిన్నంగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురాద్ నగర్లో తండ్రి కూతురు మధ్య చోటు చేసుకున్న కుటుంబ విభేదం స్థానికులను కదిలించింది. ఆస్తి బదిలీ అయిన తర్వాత తనను కూతురు చూసుకోవడం లేదని వృద్ధుడు సయ్యద్ అహ్మద్ అలీ కలెక్టరేట్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద అధికార యంత్రాంగం జోక్యం చేసుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఎంఆర్ఓ జ్యోతి తన సిబ్బందితో కలిసి సయ్యద్ అహ్మద్ ఇంటిలో ఉంటున్న అతడి కూతురు ఇస్రా అహ్మద్ను ఖాళీ చేయించడానికి వెళ్లారు. తలుపు తీయకుండా సుమారు 2 గంటల పాటు అధికారులను బయట నిలబెట్టడంతో చివరికి తలుపులు బద్దలు కొట్టి వృద్ధుణ్ణి ఇంట్లోకి తీసుకువెళ్లారు. కూతురుకు నచ్చజెప్పి ఇంటిని తిరిగి సయ్యద్ అహ్మద్కు అప్పగించారు. సాధారణంగా కంటే కూతుర్నే కనాలంటారు. అయితే ఇక్కడ ఈ కూతురు మాత్రం తండ్రికి శత్రువుగా మారిపోయింది. ఎప్పుడైతే ఆస్తి తన పేరు మీద బదిలీ అయిందో అప్పటి నుంచి ఆయన చూసుకోవడం మర్చిపోయింది. ఇక ఈ విషయంపై స్థానికులు కూడా తీవ్రంగా ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. అందరూ కలిసి చివరికి ఆయన కూడా అంటే తనకు జరిగినటువంటి అన్యాయంపై కలెక్టర్ను సంప్రదించారు. కలెక్టరేట్లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే ఈ విషయంపై స్థానిక ఎంఆర్ఓకి ఒక ఆదేశం అయితే జారీ అయింది. ఈ ఆదేశాల ప్రకారం స్థానిక ఎంఆర్ఓ జ్యోతి వెంటనే వృద్ధుడి ఇంటికి వెళ్ళారు. అంటే ఈ సందర్భంగా వాళ్ళు పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ఉపయోగించుకొని ఆ ఇంటిని కూతురుతో ఖాళీ చేయించి వెంటనే అతనికి అప్పగించారు. అయితే ఈ సందర్భంగా మనం ఈ యాక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లలకి ఆస్తులు బదిలీ చేస్తారో అయితే ఎప్పుడైతే వారు ఆ యాక్ట్ అంటే సరిగ్గా చూసుకోకపోతే కనుక బదిలీ అయిన తర్వాత ఈ యాక్ట్ ప్రకారము మళ్ళీ వారి నుంచి స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇదే యాక్ట్ ఆ వృద్ధ తండ్రికి ఎంతగానో ఉపయోగపడింది. దాదాపు 2 గంటల పాటు ఆమె తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. అధికారులు లోపలికి రానియకపోవడంతో అధికారులు తలుపులు బద్దలు కొట్టి మరీ వెళ్ళి ఆ తండ్రికి ఆ ఇంటిని అప్పగించారు. సో ఇవి ఇవాల్టి ప్రత్యేక కథనాలు. మరో రోజు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.